సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆదేశాల మేరకు శిరోరక్ష ప్రాణరక్ష ప్రోగ్రామ్ లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సు నిర్వహించిన యుద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారి బైక్ మీద వెళ్లే వారికి హెల్మెట్ ధరించాలని, ప్రాణాలు కాపాడుకోవాలని, మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఎదురు చూస్తాయని, జాగ్రత్త పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ లేని వారికి చలానా విధించారు. ఈ కార్యక్రమంలో యుద్ధనపూడి ఎస్ఐ రత్నకుమారితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. ఇదేంటంటే మన కోసం, మన కుటుంబం కోసం కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. మన అన్ని హైవే పక్కన లేస్తే హైవేకి వస్తాం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని రావాలి. రోడ్డు ప్రమాదం ఏదైనా ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా మన లైఫ్ థ్రెట్ లో పడిపోతుంది. అంటే ఖచ్చితంగా తలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే హెల్మెట్లు పెట్టుకో అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పెద్ద దెబ్బలు తగ్గితేనే ప్రాణాలు పోతాయి అన్న ఉద్దేశంలో ఉంటాం. మనకి తెలియదు. కాబట్టి రీసెంట్ గా జరిగిన సర్వే ప్రకారం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువగా తలకు దెబ్బ తగలడం మూలంగా మరణాలు సంభవిస్తుంది అని చెప్పేసి నివేదికలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఏదన్నా దెబ్బలు తగిలినా కూడా ప్రాణం పోయే పరిస్థితి ఉండదు. కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా మళ్ళీ మనం రికవర్ అవ్వచ్చు. కానీ తలకు దెబ్బ తగిలితే మళ్ళా ప్రాణం తిరిగి రాదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి రామచంద్రపురం బీచ్ చీరాల మండలం బాపట్ల జిల్లా శుక్రవారం ఉదయం రామాపురం బీచ్ నందు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ యొక్క సముద్ర తాబేళ్లు సంరక్షణ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు, FO రవిశంకర్, చీరాల వేటపాలెం మండలం తహసీల్దార్, అటవీ శాఖ సిబ్బంది, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే టెంపరేచర్ పోతే లోపలే ఉండిపోతాయి. ఇంకా అవి అలా లోపలికి తీసుకుంటే సార్, అది ఒక్కసారి అలా తీసుకుంటే ఆనందంగా వెళ్ళిపోతాయి సార్. అక్కడ కూడా అబ్జర్వ్ చేయాలి. మనం డార్సల్ సైడ్ చేసాం. ఇక్కడ పచ్చిరొట్ట ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ ICRPN రాణి అన్నారు. ఈ రోజు దానికి సంబంధించిన మరియు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వివిధ విత్తనాలను ప్రదర్శన చేశారు. వాటిని ప్రస్తుత కాలంలో భూమి మీద చల్లి కొనతగున సమయంలో వాటిని తొక్కించినట్లయితే భూమికి మంచి బలం ఇచ్చిన వారంగా ఉంటామని, తద్వారా మనకు ఆరోగ్యకరమైన పంటలు వస్తాయని ఆమె తెలిపారు. నా పేరు నాయుడు రాణి. కర్లపాలెం మండలం నల్లమూతపాలెం గ్రామంలో ICRPN పనిచేస్తున్నాను. ఇవేంటంటే PMDS విత్తనాలు. PMDS విత్తనాలు అంటే డైసోయిక్ అల్పజ్యం విత్తనాలు అన్నమాట. ఇవి ఏమిటంటే మనం పొలంలో ముందుగా విత్తనాలు చిమ్ముకుని అవి రోటావేటర్ చేసిన తర్వాత తిరుగుకోవడం వల్ల పచ్చిరొట్టి మనకి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మనం ఏ పంట వేసుకున్నా కూడా మంచిగా ఆరోగ్యంగా శ్రేష్టదాయకంగా ఉంటుంది. 20 రకాలండి.
20 రకాలు 15 కేజీలు అనమాట. ఎకరానికి 15 కేజీలు వేసుకోవాలి. దేశ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ కీలక పాత్ర వహిస్తుందని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంశివరావు అన్నారు. ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా స్థానిక కర్లపాలెం మండలం పరిధిలో అన్ని పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాంశివరావు మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియపరచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారుల సమక్షంలో గ్రామ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన అధికారులు దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన పథకాలని ఇలా ఇస్తున్నాం అని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళకి తెలియపరచాలని ప్రజలకి, మన గ్రామంలో ఉన్న ప్రజలకి తెలియజేయాలని కూడా కోరుతున్నాం. గ్రామంలోనే రైతులు తోలినటువంటి ధాన్యాన్ని కూడా కొంతమందికి ఈ లాటిట్యూడ్ ప్రకారంగా మనం ఇచ్చి చాలా సులభంగా ఉన్నది. అప్పుడు రేపు ఏదైనా దాంట్లో తప్పులు జరిగినప్పుడు రేపేదైనా ఇవి ఈ యొక్క పథకాలకు కానీ ఇంకేదైనా సామాజిక ఆర్థిక గణనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదయ్యేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన క్లస్టర్స్ లో ఉన్న ఈరోజు మన దినోత్సవం. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే నేను ఇక్కడ ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మీరు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా మన జీవనం, మన కుటుంబాలను పోషించుకుంటూ ప్రజలకు కూడా సేవ చేస్తున్నాం. మరి ఇది మన దినోత్సవం. ఇది ప్రత్యేకంగా గ్రామస్తులందరికీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం మనకుంది. అట్ ద సేమ్ టైం పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ యొక్క దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది, మీకు మాకు. అవునా కాదా? మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే దానివల్లనే మనం మన జీవనం సాగించుకుంటున్నాం, ఉద్యోగాలు పొందాం, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నాం. మరి ఎంత చక్కగా ముచ్చటగా అసలు ముస్తాబు చేయాలి పంచాయతీ ఆఫీసుని మనందరం కలిసి. మీరందరూ కొత్త బట్టలతో రావాలి. ఎట్లా ఉండాలి అసలు సంతోషం ఇది. ఎవరి మతంలో వారు క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, హిందువులు సంక్రాంతి చేసుకుంటారు, మరి అదేవిధంగా వారు ముస్లింస్ రంజాన్ చేసుకుంటారు. కానీ మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అందరం కలిసి మనం జరుపుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు జరుగుతున్నాయి అంటే మనం కూడా ఏదో వారు ఆర్డర్స్ ఇచ్చారు, వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, ఏదో చెప్పారు, 2 ముక్కలు వెళ్ళామన్నట్టు కాకుండా మనదగా భావించుకొని పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నుంచే మనకి రకరకాల విధంగా పంచాయతీ వ్యవస్థ ఉంది. అప్పట్లో రాచరిక పరిపాలన. పంచాయతీరాజ్ గ్రామీణ దినోత్సవం ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అధ్యక్షత వహిస్తున్న సుధీర్ సెక్రటరీ గారికి, సాంబశివరావు గారికి, జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, నాగరాజు గారికి, మరి వచ్చిన విలేకరులు పంచాయతీరాజ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు బాపట్ల జిల్లా చీరాల ప్రసాద్ సెంటర్ లో ఉన్న ఆదిత్య పబ్లిక్ స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ చుక్క గంగాధర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల తహసీల్దార్ గోపికృష్ణ, 1వ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పవన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయని, చిన్న వయసు నుండే పిల్లల్లో తల్లిదండ్రులు సృజనాత్మక ఆలోచనలు తీసుకురావాలని, వారి భవిష్యత్తుకు అధ్యాపకులు, టీచర్లు బంగారు బాట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పబ్లిక్ స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య స్కూల్ తరఫున ఈ వారోత్సవ కార్యక్రమాలను చేసినటువంటి పిల్లలు, అలాగే వాళ్ళ డ్రెస్ కాంపిటీషన్ జరిగినట్టుంది. పిల్లలు చూడవచ్చుగా ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. నేను చీరాల మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. అట్లాగే
మీ పిల్లల భవిష్యత్తు దానికి సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా వారి ప్రస్తుతం చిన్నపిల్లలైనా కానీ రేపటి పౌరులు కాబట్టి వారి యొక్క ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని వారికి మంచి మోటివేషన్స్ ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. క్లాస్ రూమ్ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల మధ్య ఉండే కమ్యూనికేషన్ కన్నా పిల్లలకి పేరెంట్స్ ఇచ్చే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటే బై బర్త్ వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళ తోడ్పాటు ఉండి వాళ్ళ ఫ్యూచర్ లో సెటిల్ అయ్యేంత వరకు కూడా మీరు ఉంటారు. అలాగే విద్యార్థులు ఇది పిల్లలు కాబట్టి పిల్లలు టీచర్స్ వాళ్ళ ఎలా ఉంటుందంటే రిలేషను ప్రైమరీ స్కూల్ లెవెల్లో పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అదే అల్లరి పై క్లాసులకు వచ్చే కొద్ది కాలేజీకి వెళ్ళే కొద్ది ఏంటంటే పేరెంట్స్ కి అదొక శిక్షణగా ఉండదు. అలా కాకుండా వాళ్ళకి ఏమి ఏంటి అనేది తెలుసుకుంటూ వారితో వీలైనంత వరకు టైం స్పెండ్ చేస్తూ వారి గురించి మంచి చెడ్డలు ఉపాధ్యాయుల గురించి కూడా తెలుసుకుంటూ పిల్లలు ఎలా చదువుతున్నారు దేనికి అందరికీ గురించండి. పిల్లలు ఇంటి దగ్గర కన్నా ఎక్కువ టైం స్కూల్లోనే గడుపుతుంటారు. మార్నింగ్ 8 ఇంకో స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు కూడా స్కూల్లోనే ఉంటారు. ఎక్కువ రాసిమెంట్ అనేది టీచర్తోనే ఉంటుంది. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు మంచి అలవాట్లు ఉన్నాయా, మార్గంలో వెళ్తున్నారు లేదా ఎక్కువగా టీచర్స్ కి తెలుస్తుంది అనమాట. తక్కువ టైం అనేది ఇంట్లో ఉంటారు. 5-6 వస్తారు, ఒక 2 hours స్పెండ్ చేస్తారు, నిద్రపోతారు, మళ్ళీ మార్నింగ్ చేస్తారు, ఆడాలి అయిపోతుంది. తక్కువ టైం పేరెంట్స్ దగ్గర తక్కువ టైం ఉంటారు. ఎక్కువ టీచర్స్ దగ్గర ఉంటారు. టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా మంచి మార్గంలో వెళ్ళేటట్టు టీచర్స్ చాలా తీసుకుంటారని, అలాగే ప్రతి చిన్ననాడు కూడా ప్రతి సమస్య కూడా పిల్లలు పేరెంట్స్ చెప్పే చదువు పేరెంట్స్ కి రావాలి. నా సమస్య మా పేరెంట్స్ చెప్పాలా, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు అనే చదువు పిల్లలకు రావాలి. ఆ వాతావరణం తల్లిదండ్రులందరూ క్రియేట్ చేయాలి. అప్పుడే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చి మీకు చెప్తారో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. పిల్లలందరూ కూడా మంచి సన్మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే టీచర్స్ పేరెంట్స్ కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ర్యాంకుల ప్రపంచంలో ర్యాంకుల కోసం కాకుండా వాళ్ళ ఫ్యూచర్ కి ఏదైతే ఉపయోగపడుతుందో దాని వైపు నడిపించాలి. తల్లిదండ్రులు కూడా అది అర్థం చేసుకుని పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి అది కల్పిస్తారు. నన్ను అన్నిటిని ప్రోత్సహిస్తున్నటువంటి నాలో సగం నా వైఫ్ పార్ట్నర్ అనేవారు కాదు, ఎవరే కాదండి. బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రజా దర్బార్ లో ఒక అరుదైన దృశ్యం సాక్షాత్కరించింది. అధికార గర్వం ప్రదర్శించకుండా సామాన్య ప్రజల కష్టమే తన కష్టంగా భావించే బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు మరోసారి తన నిరాడంబర చాటుకున్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ డివిజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 2 హృదయ విధాకర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన 2 దివ్యాంగుల పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఒక మహిళ రిక్షా దిగి లోపలికి రాలేని స్థితిలో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే తనే స్వయంగా కార్యాలయం లోపలికి వచ్చి ఆమె వినతిని స్వీకరించి భరోసా ఇచ్చారు. అదేవిధంగా లోపలికి వచ్చిన మరొక దివ్యాంగ సోదరుడి వద్దకు వెళ్లి అతని పక్కనే కూర్చొని భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు తమ వద్దకు రావడం కాదు, అవసరమైతే తానే ప్రజల వద్దకు వెళ్తానని ఆయన నిరూపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు విశ్రమించబోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఊరు రారండి. అటు ఇక్కడ బిజినెస్ పెడతామమ్మా. పెన్షన్ వస్తుందా? 6,000. ఏం చేయాలి? లోన్ ఏం వ్యాపారం చేస్తారు? ఏం బిజినెస్ చేస్తారు? డాక్టర్లో ఉంటే లోన్ చేయలేదా? డాక్టర్ లేరా మీరు? లేదే. మీరు ఎవరి గ్రూపు? ఆగిపోయింది సార్. ఇద్దరు చనిపోయారు. 5 అయితే గ్రూపు 2 చనిపోయారు. ఒక 3 కట్టుకోవాలి. సుధీర్ ఏపీఎం అంటే డాక్టర్ పాటలు ఎక్కిస్తారు. వికలాంగుల కోటాలో లోన్లు ఏమి ఉండవమ్మా. ఉంటాయి వికలాంగుల కోటాలో, డోకరాల్లోనే ఉంటాయి. వికలాంగుల కోటాలో ఫంక్షన్లు ఉంటాయి. పవన్ సార్ దగ్గరికి వెళ్తే కలిసి వికలాంగుల కోటాలో లోన్ ఉండదా? ఎలా ఏపీఎం గారు ఒక్క నిమిషం. ఎక్కడా మీరు? మిమ్మల్ని కాదు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎదురుపల్లిలో వికలాంగులు ఉందా కొట్టు? దాని మీద ఏమైనా లోన్ తీసుకున్నావా? అమ్మా ఏపీఎం గారు, అది సడన్ సర్టిఫికెట్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసి వచ్చింది చేస్తే సరేనా? ఈ కాలేజీలో ల్యాండ్ అప్పుడు ఇచ్చారా? ఈ స్కూల్ ఒకసారి ఆల్రెడీ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యమైనదని అమృతలూరు ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమృతలూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏ పని కావాలన్నా ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటేనని అన్నారు. బాగా పనిచేసే మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మండల గ్రామాల్లో 100% ఇంటి పన్నులు వసూలు చేసిన పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరిని దుశ్శాలువాలతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ, డిప్యూటీ ఎంపీడీఓ జొన్నలగడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థ దినోత్సవం అనేది దాదాపు 2010-11 నుంచో మరి ఏప్రిల్ 24వ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఆనవాయితీ మనకి, ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది దేశంలో కల్లా ముఖ్యమైన వ్యవస్థ. అది చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను మించే డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ పంచాయతీ నుంచి చేయాలి. ఏ పని చేయాలన్నా సరే ముందు ఎవరు చెబుతారంటే పంచాయతీ వాళ్ళు పిలవడానికి. ఇది అన్నిటికీ అది బాధ్యత పంచాయతీ. పంచాయతీ అధికారాలు ఎక్కడ దేశంలో ఎవరికి లేవు. పంచాయతీ సర్పంచుల అధికారాలు కానివ్వండి, పంచాయతీకి తీర్మానాలు అధికారాలు కానివ్వండి, ఎక్కడ కూడా దేశంలో ఏ వ్యవస్థకి లేదు. అదేవిధంగా మనకెంత కష్టమో పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు అంటే కూడా అంత గౌరవం. ప్రతిభావాలను అడగరు. ఏ పని చేసినా ఆరోగ్య వాళ్ళని పరిగణలో తీసుకోరు, ఇంకో డిపార్ట్మెంట్ పరిగణలో తీసుకోరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోరు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగణలో తీసుకోరు. ముందు అడిగేది ఎవరినాయంటే పంచాయతీ గురించి కాల కట్టియండి, అద్దీయండి, ఎద్దీయండి. ముందు అడిగేది ప్రతి పనికి పంచాయతీ వాడికి గుర్తొస్తారు జనానికి. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే దేశంలోకెల్లా మంచి గట్టి పటిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ పునాది ఉంటేనే పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి గెలిచినాడే ఈరోజు వాళ్ళ మంత్రి ఎమ్మెల్యేలు అయినాడు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. ఆ విధంగా పంచాయతీ వ్యవస్థను మనం పటిష్టం చేసుకోవాలి. అదేవిధంగా పంచాయతీలకి ఆర్థిక పరిపక్వత కోసం మరి పెంచుకోవాలి. ఆర్థికంగా మరి పన్నులు వేసి ఎక్కడ కూడా పటిష్టత లేదు, మనం ఏం పనులు చేయలేము. జీతాలు ఇవ్వాలి, సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, ఊర్లు వేయాలా, ఊరికాలంలో కానివ్వండి, ఇట్లాంటి పని చేయాలంటే కంపల్సరిగా పంచాయతీని ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచుకోవాలంటే ఇంటి పనులు పెంచాలి. ఇంటి పనులు పెంచాలంటే నరేంద్ర గారు చెప్పారు తగ్గిలు, శేషబాబు గారు చెప్పారు తప్పకుండా అందరికీ ఒకే విధమైన పన్ను, నాకు లేదు ఆయనకి లేదు, అందరికీ పన్నులు వేస్తే కానీ పంచాయతీ బాగుపడవు. అంటే కోరికలు ఎక్కువ ఉన్నాయి. జీతాలు కట్టాలా జనానికి, పారిశుద్ధ కార్మికులకి వాళ్ళు 6,000 రూపాయలు పనిచేసే పారిశుద్ధ కార్మికులు 6,000 రూపాయలకి ఎవడ చేస్తాడు పని. కాబట్టి అతనికి మినిమం 10,000 ఇవ్వాలి పారిశుద్ధ కార్మికులు, ఏది ఊడ్చేవాడు. కావాలంటే పెంచుకోవాలా, పంచాయతీ ఆదాయం పెంచుకోవాలి. పంచాయతీ ఆదాయం పెంచుకొని గ్రామాలు శుభ్రం చేసుకోవాలా. అందుకని పంచాయతీలపై దృష్టి పెట్టి శుభ్రంగా మనం పంచాయతీ ట్యాక్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా, ఇది మనం హౌస్ ట్యాక్స్ కానివ్వండి, వాటర్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర పన్నులు కానివ్వండి, మనకు రావాల్సిన గ్రంథాలయ సెస్సులు కానివ్వండి, చాలా సెస్సులు ఉంటాయి. దాని ప్రొడక్షన్ ట్యాక్స్లు, ఇట్లాంటి రిజిస్ట్రేషన్ సర్ఛార్జీలు ఎన్ని వస్తే పంచాయతీలు బ్రహ్మాండంగా బాగుపడతాయి, వ్యవస్థ బాగుంటుందని మనం చేస్తూ మీరందరూ కూడా ఎంపీడీఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ మా డిపార్ట్మెంట్ లో కావాలి మా బాధ ప్రసాద్ గారు నేనే కంపల్సరీ మన బాబు మనందరూ సన్మానాన్ని వచ్చేది కూడా పంచాయతీరాజ్. అలాంటి అందుకే గ్రామస్తుల్ని మన చుట్టూ చక్కర్లు తిప్పించుకోకుండా మనం వారికి సరైన సేవలు అందించినప్పుడు మన పరిపాలన మన విధానం పారదర్శకంగా ఉంటాయి. అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లుగా భావించాల్సిందిగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. దానికి అనుగుణంగానే 73వ రాజ్యాంగ
రెండచింతల మండలంలోని సత్రశాల ఏపీ జెడ్కో నందు మదర్ ఫౌండేషన్ మల్లవరం వారి ఆధ్వర్యంలో చలివిందం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ జెడ్కో అడిషనల్ ఇంజనీర్ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ వేసవి కాలంలో అన్ని దానాల కంటే చలివిందం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, చలివింద ఏర్పాటు చేసిన మదర్ ఫౌండేషన్ మల్లవరం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెన్కో అధికారులు సుబ్బారావు, నారాయణ, పర్వతాలు మరియు ఫౌండేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి పని చేస్తారు. అందరికీ కృతజ్ఞతలండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిఎస్ఆర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ సమ్మర్లో అన్ని దానాల కంటే మంచి దానం వాటర్ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తినాలనే కాన్సెప్ట్ సార్, వాళ్ళని పెడదామని కాదు, వాళ్ళు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటది అనేసి అందరం వెళ్ళి ఆ రోజు అక్కడ భోజనం చేయాలి. నీళ్ళు తాగిస్తారా సార్? మా దగ్గర కూడా ఉన్నాయి క్యాన్లు. మదర్ తెరీసా ఫౌండేషన్ మల్లారం మన మిత్రులు పరాశక్తిలో జాబ్ చేస్తూ చిన్న చిన్న ఉద్యోగస్తులు అయినా కానీ వాళ్ళ పెద్ద మనసు మనం చూడాలి. ఇప్పటికి నేను ఇక్కడ వచ్చి జెన్కోలకి 16 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి కార్యక్రమం ఎవరు చేద్దామని కూడా మనసులో తలుచుకోలేదు మా ఎంప్లాయీస్. కానీ పరాశక్తి కార్మికులందరూ కూడా ఒక ఫౌండేషన్ అంటూ ఏర్పాటు చేసుకొని మార్చిలో వృద్ధాశ్రమములకి, ఎక్కడైతే స్కూళ్ళల్లో పేద విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా చాలా సహాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు చాలా చేయాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని, వీరందరికీ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 26న పల్నాడు జిల్లా సబ్ జూనియర్ బేస్ బాల్ సెలక్షన్స్ జరుగుతాయని పల్నాడు జిల్లా బేస్ బాల్ సెక్రటరీ వేమారెడ్డి, ప్రధానోపాధ్యాయులు బిఎం సుబాని శుక్రవారం తెలిపారు. ఆలూరు బాలికలకు వేర్వేరుగా సెలక్షన్ జరుగుతాయని అన్నారు. 1వ తేదీ నుండి 31వ తేదీ మధ్య జన్మించిన వారు 1/11వ నెల 2011 నుండి 31/12వ నెల 2013 మధ్య జన్మించిన వారు అర్హులని అన్నారు. ఈ సెలక్షన్స్ వచ్చేవారు తమ వెంట ఆధార్ కార్డు, పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. సెలెక్ట్ అయిన క్రీడాకారులు జిల్లా తరపున వచ్చే నెల 4, 5, 6 తేదీలో కర్నూలు జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని అన్నారు. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు సేవయ్య. మన జడ్పీహెచ్ చేసుకుంటూ రంపిచర్ల పాఠశాల పీడీ మాస్టర్ని. రేపు ఆదివారం అనగా 26వ తారీఖున మన పాఠశాలలో పల్నాడు జిల్లా సబ్ జూనియర్ బేస్బాల్ సెలక్షన్స్ జరుగుతుంది. ఈ సెలక్షన్స్కి డిసెంబర్ నెల 37వ తారీఖు 2013 సంవత్సరం నుండి 1/1/2011 సంవత్సరం మధ్య పుట్టిన విద్యార్థులు అర్హులు. వారు రేపు ఆదివారం ఈ సెలక్షన్లో పాల్గొనడానికి ఆధార్ కార్డు మరియు స్కూల్ స్టడీ సర్టిఫికెట్ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ వీటిలో ఏదైనా సరే తీసుకొని ఈ సెలక్షన్స్లో పాల్గొనవలసి ఉంటుంది. రేపు మన పల్నాడు జిల్లా సబ్ జూనియర్ బేస్బాల్ టీం సెలెక్ట్ అయిన ఇక్కడ సెలెక్ట్ చేసిన టీంకి ఒక వారం రోజుల పాటు ఇక్కడే కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత ఇదే టీము వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారు. కాబట్టి మన పల్నాడు జిల్లా క్రీడాకారులు, బేస్బాల్ క్రీడాకారులు అందరూ కూడా సబ్ జూనియర్ టీం సెలక్షన్స్కి హాజరు కావాల్సిందిగా కోరుచున్నారు. థ్యాంక్ యూ సార్. భగవాన్
శ్రీ సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో సత్యసాయి సేవా సమితి వారి పర్యవేక్షణలో దాతలైనటువంటి తుమ్మేపల్లి నాగేశ్వరరావు నాగమణి దంపతులచే ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం కారంపూడి బస్టాండ్ సెంటర్ లో భక్తులకి స్వామి ప్రసాదంగా అందజేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులు పొంగులూరు అంజయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సేవా సదన్ సభ్యులు వెచ్చ వరలక్ష్మణ్ రావు, తుమ్మేపల్లి నాగేశ్వరరావు, కబ్జం పెద్ద ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కారంపూడి సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వారి ఆశీస్సులతోటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అమరని కోరుచున్నాము. నర్సరావుపేటలో హన్నుపై దాడి కేసు రాజకీయ కోణం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవే కారణమని వెల్లడించారు. అమ్మాయి విషయంలో రైవలరీతో ఘర్షణ, తలపై రాయితో దాడి చేశారని, గాయపడిన హన్ను ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, ఐపీసీసీ 324 క్రింద కేసు నమోదు అయిందని, 5 నిందితులను అదుపులోకి తీసుకుని బుల్లెట్ బైక్, సుజుకి యాక్సెస్ ను సీజ్ చేశామని, రిమాండ్ కు తరలించామని, రాజకీయ ఆరోపణలు నిరాధారమని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున నిన్న జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి మా ఎస్ఐ గారు, నర్సరావుపేట రూరల్ ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 95/2026 అండర్ సెక్షన్ 324 ఐపీసీ కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో షేక్ నాగూర్ బాబు ఎలియాస్ హన్ను అనేటువంటి వ్యక్తికి దెబ్బలయ్యింది. ఒక 5 స్టిచెస్ కొట్టబడ్డాయి. మామూలుగా 324 ఐపీసీ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ హన్నుకి ఈ దెబ్బతగిలిన అతను హన్ను అంటే అతని ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు ఒక అతను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.